Good evening, students. Now we are discussing about practicing practicing the teaching skills in a physical science. అంటే ఫిజికల్ సైన్స్ చెప్పడానికి ఈ ప్రాక్టీస్ చేయాలి టీచింగ్ స్కిల్స్కి అనే దానికి నా విల్ డిస్కస్. దానిలో ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే టు అబ్టైన్ ద నాలెడ్జ్ ఆన్ ద మీనింగ్ ఆఫ్ ద టీచింగ్. ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, మీనింగ్ ఆఫ్ ద టీచింగ్ అంటే ఏంటి, టీచింగ్ అంటే ముందే ఏంటి బ్రీఫ్గా చదువుతాం. తర్వాత అండర్స్టాండ్ ద టీచింగ్ స్కిల్స్. టీచింగ్ చెప్పాలంటే వాళ్ళకి ఏ స్కిల్స్ అవసరం అంటే యాజ్ ఎ స్టూడెంట్ టీచర్గా యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. నెక్స్ట్ టు అనలైజ్ ద మేజర్ స్టెప్ టు టీచింగ్ ఇన్ ఏ మినీ లెసన్స్. అంటే మనం మినీ లెసన్స్ చెప్పేటప్పుడు ఎలా మేజర్ స్టెప్స్ ఏ చెప్పాలి అనే దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాలన్నమాట. ఫోర్త్ వన్ అంటే ఎక్స్ప్లోర్ అబ్జర్వ్ ద ఫీడ్బ్యాక్ ఇంటిగ్రేషన్ టీచింగ్ స్టెప్స్ ఇన్ ఏ మినీ టీచింగ్. అంటే ఈ టీచింగ్స్లో మనం ఏ చెప్పాలి, ఏ స్టెప్స్ మనం కన్సిడర్ చేయాలి అనే దాన్ని కూడా మనం డిస్కస్ చేయాలన్నమాట. దానిలో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏంటంటే an educational institution perform a significant function to provide the learning experiences. అంటే ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అయినా లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి నేర్పిస్తుంది అనమాట. లీడ్ టు స్టూడెంట్ ఫ్రమ్ ద వాళ్ళేంటి స్టూడెంట్స్ అనేవాళ్ళని మనం ఏం చేస్తామంటే డార్క్నెస్ ఆఫ్ ద ఇగ్నోరెన్స్ టు లైట్ ఆఫ్ ద నాలెడ్జ్. అంటే మనకు వాళ్ళు ఏమి తెలియని దగ్గర నుంచి కూడా మనం అన్నీ నేర్పిస్తూ ఉంటాం అనమాట. ఇదే గ్రేట్ అచీవ్మెంట్స్. వాళ్ళకి ఏమీ తెలియనప్పటికీ టీచర్ చెప్పేది నుంచి వాళ్ళు నేర్చుకుని వాళ్ళు బిల్డ్ చేసుకుంటారనమాట. అంటే వీఆర్ గివింగ్ ఏ లైటనింగ్. అంటే టీచర్స్ ద్వారా వాళ్ళు మ్యాక్సిమం నేర్చుకోగలుగుతారు అన్నీ. దాన్ని అందుకోసం ఏంటంటే ద కీ పర్సనాలిటీ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ హూ ప్లే అన్ ఇంపార్టెంట్ టు బ్రింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ ఏ టీచర్స్. ఎవరైనా ఈ రోల్ మార్పుని తీసుకొచ్చేది త్రూ ద టీచర్స్ ద్వారానే అంటున్నారు. యాజ్ ఏ స్టేటెడ్ బై ద ఎన్సిఆర్టీ ఇన్ ద ఎన్సిఆర్టీ 1998లో quality concerned is the secondary teacher education. The teacher is an important element in any educational program. ఎన్సిఆర్టీలో ఏం చెప్పారంటే సెకండరీ ఎడ్యుకేషన్ టీచర్ ఎన్ని దానిలో కూడా టీచర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఏ కోర్సెస్లో కూడా టీచర్ అనేవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద టీచర్ హూ ఈజ్ మెయిన్లీ రెస్పాన్స్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ అట్ ఎనీ స్టేజ్. ఏ స్టేజ్లో అయినా వాళ్ళు చెప్పడానికి. ఇంకోటి ఏంటంటే ఇంపరాటివ్ టు ఇన్వెంట్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ ద టీచర్ అనే ఇంపరాటివ్ నుంచి ఇన్వెస్ట్ చేసేదాకా, దాన్ని మనం తెలిసిన దాని నుంచి వాళ్ళు కొత్త ఇన్వెస్ట్ చేసేదాకా మనం తీర్చిదిద్దుతాం అనమాట. దిస్ ఈజ్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద టీచర్ సో ద ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ ఈజ్ సెక్యూర్. అప్పుడే ఇలా చేసినప్పుడు మాత్రమే ఈ దేశం అనేది సెక్యూర్గా ఉంటుంది అనమాట. అంతే కదా. ఇప్పుడు చూడండి, సపోజ్ ఇప్పుడు కోవిడ్ అనేదాన్ని ఛాలెంజెస్ వచ్చింది, మనకి ఒక సవాల్ ఇస్తుంది అనమాట మెడికల్ ఫీల్డ్లో. ఇప్పుడు వీళ్ళు వ్యాక్సిన్ చేశారు కాబట్టి భారత్ బయోటెక్ వాళ్ళు కానీ కోవాక్సిన్ వాళ్ళు కానీ ఇలా చేశారు కాబట్టి మనం యూనివర్స్లో ఇలా ఇప్పుడు ఈ విధంగా మనం వ్యాక్సిన్ ఇవ్వగలుగుతున్నాం. లేకపోయింది అనుకో వేరే కంట్రీస్ మీద డిపెండ్ అయితే దెర్ విల్ టేక్ ప్రొలాంగ్ అనమాట. అప్పుడు మన హ్యూమన్ పవర్ అంతా లూజ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చేసుకున్నాం కాబట్టి, మనం డెవలప్ చేసాం కాబట్టి ఆటోమేటికల్ వీ ఆర్ సెక్యూర్ అనమాట. ఈ కోవిడ్-19 నుంచి నవ్ వీఆర్ సెక్యూర్ అని చెప్పొచ్చు అనమాట, కంప్లీట్ కాకపోయినా. దట్ ఈస్ అలాగే టీచర్ టు ద నేషన్ స్కూల్ సిస్టమ్ ఈజ్ ఏ నో వే టు ఓవర్ ఎంపసైజ్. అలానే మనం అన్నీ ఉన్నాయి కదా, ఓవర్ ఎంపసైజ్ అనేది ఎప్పుడు మనం చెప్పాల్సిన దానికన్నా ఎక్కువ ఎంపసైజ్ ఇంపార్టెన్స్ అనేదాన్ని చెప్పకూడదు అనమాట. దిస్ ఆర్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ ద టీచింగ్ స్కిల్స్. నెక్స్ట్ అసలు దీని మీనింగ్ అంటే ఏంటి తెలుసు కదా. మీనింగ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ యాక్ట్. టీచింగ్ అనేది చాలా కాంప్లెక్స్. దానిలో ఏంటంటే మనం కాంప్లెక్స్ ఆర్గనైజం ఎవరంటే
టీచర్ అనమాట. దాన్ని ఆర్గనైజ్ చేసేవాళ్ళను. టీచింగ్ అనేది కాంప్లెక్స్ అనుకుంటే మనం ఆర్గనైజ్ చేసేవాళ్ళను మనం టీచర్ అనమాట. ఆర్గానిజం అంటే వాళ్ళం. ఈ డైరెక్ట్ టువర్డ్స్ ద మోర్ కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్. టీచర్స్ ఎప్పుడు మోర్ కాంప్లెక్స్ ఆర్గనైజర్లో డిస్కస్ చేస్తాం. దేనిది అంటే మోర్ స్టూడెంట్స్ అంటే వీళ్ళనమాట. స్టూడెంట్స్ వైపే మనం ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తాం అనమాట. ఈజ్ ద కాంప్లెక్స్ సిట్యువేషన్స్ టు సెక్యూర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ కాల్డ్ ఏ టీచింగ్. మనం చేసే ఈ ఆర్గానిజమ్స్ ఒక కాంప్లెక్స్ అనుకుంటే టీచింగ్, దాని ఆర్గానిజం మనం అయితే ఇంకో ఆర్గానిజం వైపు చెప్పేది స్టూడెంట్స్ అనమాట. దీనిలో మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే అదే టీచింగ్ అనమాట. మనం ఇలా మాప్ చేయడం. అందుకనే టీచింగ్ మీన్స్ ఎవరు చెప్పారంటే బెన్ అనమాట 1961లో. ఏం టీచింగ్ మీన్స్ ఏ మెనీ డిఫరెంట్ థింగ్స్. టీచింగ్ యాక్ట్స్ వేరియస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. టీచింగ్ అనేది నేను ఎలా చెప్పొచ్చు ఇదే లెసన్, వేరే సార్ వేరేలా చెప్పొచ్చు, కంటెంట్ ఇదైనా అంటే పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుద్ది. అలాగే సిట్యువేషన్ టు సిట్యువేషన్ ఆల్సో ఇట్ కెన్ చేంజ్ అనమాట. గాగే టెంటేటివ్లీ డిఫైన్ టీచింగ్. గాగే అని అతను ఏం చెప్పాడంటే టీచింగ్ యాక్ట్స్ యాజ్ ఇంట్రాపర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ ఎయిమ్డ్ ఎట్ చేంజింగ్ ద వే ఇన్ విచ్ అదర్ పర్సన్స్ కెన్ ఆర్ విల్ బిహేవ్. అంటే ఇలా చేయడానికి ఇలా చేయవలసింది కూడా దీనిలో మనం చేస్తాం అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం టీచర్ అనేవాళ్ళు పర్సన్స్ దేర్ గో అబౌట్ డూయింగ్ వాట్స్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ of a teachers, particularly the activity which concerned with the guidance or directive of the learning others. అలాగే మనం ఇది టీచ్ చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ సమ్ డెఫినేషన్స్ కానీ లేకపోతే కొన్ని సీక్వెన్సెస్ మనం స్టూడెంట్స్కి నేర్పించేటప్పుడు కూడా కొన్ని నేర్చుకోవాలన్నమాట. అది కొన్ని ప్రిస్క్రైబ్ చేసిన బుక్స్లో కానీ లేకపోతే మన ఇచ్చిన టెక్స్ట్ బుక్స్లో కానీ ఉన్న ప్రొసీజర్స్నే మనం ఎక్కువ యూజ్ చేయాలన్నమాట. వేస్ దాని ప్రకారం యూజ్ చేస్తేనే వాళ్ళకి మంచిగా అర్థమవుతుంది అనమాట. అదే స్కిన్నర్ ఏం చెప్పాడు 1968లో, టీచింగ్ ఈజ్ ద అరేంజ్మెంట్స్ ఆఫ్ కంటిజెన్సీ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్స్ అండర్ ద విచ్ స్టూడెంట్స్ లెర్న్. అదే చెప్తాను కదా, రీఇన్ఫోర్స్మెంట్. మనం మనం నేర్పించేటప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. రీఇన్ఫోర్స్ మెచ్చుకుంటూ నేర్చుకుందాం. అందుకనే మనం మధ్యలో ఏం చెప్తాం, లెసన్ బాగా చెప్తున్నప్పుడు మంచి మార్కులు వచ్చినప్పుడు గుడ్, వెరీ గుడ్, కంటిన్యూ అని ఎందుకు చెప్తామంటే ఇట్ ఈజ్ ఎన్ రీఇన్ఫోర్స్మెంట్ని మనం ఇక్కడ చేస్తాం. బట్ ద టీచర్స్ అరేంజ్ ఏ స్పెషల్ కాంటిజెన్సీ టు ఎక్స్పెండ్ లెర్నింగ్ అనమాట. మనం ఏది చేసినా ఎంత కాంటిజెన్సీ చేసినా దానిలో ఉండేది ఏంటంటే స్టూడెంట్స్ తొందరగా నేర్చుకోవడమే మనది అల్టిమేట్ అనమాట. హెసిటేటింగ్ ద అపియరెన్స్ ఆఫ్ బిహేవ్ విచ్ వుడ్ అదర్వైజ్ బి అక్వైరింగ్ స్లోలీ అండ్ మేక్ సెన్స్ ఆఫ్ ద అపియరెన్స్ బిహేవ్ విచ్ మైట్ అదర్వైజ్ నెవర్ అక్కర్డ్. అదనమాట. Definitions is it be conclude teaching is an activity like a imparting knowledge అంటే నాలెడ్జ్ని మనం షేర్ చేయడమే మన టీచింగ్లో ఎక్కువ మేజర్ పార్ట్ అనమాట. అది సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ డూయింగ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ దెర్ మే లీడ్ టు హెల్ప్. మనం ఏది చేసినా టీచింగ్లో ఎనీథింగ్ ఆర్ ఎవ్రీథింగ్ మే బీ లీడ్ టు లెర్నింగ్ అనమాట. స్టూడెంట్స్ అది నేర్చుకునేటట్టే మనం చెప్పాలన్నమాట. అలాగే స్కిల్ ఆఫ్ ఇంట్రడక్షన్. అసలు స్కిల్ అనేది దానికి ఇంట్రడక్షనే ఉంది. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ స్కిల్ ఎస్టాబ్లిష్ ద కాగ్నిటివ్ రిపోర్ట్ బిట్వీన్ ద స్టూడెంట్స్ అండ్ టీచర్ అబ్టైన్ ద ఇమ్మీడియట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద లెసన్. అలాగే ఈ కాగ్నిటివ్ స్కిల్స్ అనేదాన్ని, ఈ కాగ్నిటివ్ దాన్ని అనేది టీచర్స్కి స్టూడెంట్స్కి మధ్య ఉన్నదాన్ని ఇమ్మీడియట్గా ఇన్వాల్వ్మెంట్ ద లెసన్, ఆ లెసన్లో వాళ్ళంతా నేర్చుకున్నారు అనే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనమాట. అదే దట్ ద స్పెసిఫిక్ టెక్నిక్ ఇంట్రడ్యూస్ టు ది యూజ్ ఆఫ్ ఏ అనాలజీ ఆఫ్ ద క్యారెక్టర్ సిమిలర్ టు ద కాన్సెప్ట్. మనం ఏది చెప్పినా ఫస్ట్ కాన్సెప్ట్ మీద అవగాహన నేర్పించాలి స్టూడెంట్స్కి, అవగాహన నేర్పించాలి. నెక్స్ట్ ప్రిన్సిపల్స్, దానిలో ఏమేమి ప్రిన్సిపల్స్ ఉన్నాయో, సెంటర్ థీమ్ ఆఫ్ ద లెసన్, అది ఒక థీమ్లో పెరగడానికి
సెంట్రల్ థీమ్ ఆఫ్ ద లెసన్ అనమాట. వైల్ బిగినింగ్ ద లెసన్స్ ద ప్రీ సర్వీస్ టీచింగ్ షుడ్ ప్రీ సర్వీస్ టీచింగ్ షుడ్ అలాగే గెయిన్ టు ద స్టూడెంట్ అటెండింగ్ ద build a motivative explanation. Lesson is an important. Introduction of the lesson is usually short. మనం ఇప్పుడు ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు ఆ ఇంట్రడక్షన్ ఆఫ్ ద లెసన్ అనేది చాలా షార్ట్గా ఉండాలన్నమాట. రిమెంబర్ దిస్ పాయింట్. సమ్ సింపుల్ టెక్నిక్స్ టు ఇంట్రడ్యూస్ ఏ లెసన్. మనం ఈ ఈ లెసన్ ఇంట్రడక్షన్ అనేది షార్ట్గా ఉండాలి. దాన్ని ఇంట్రడక్షన్ చెప్పడానికి కొన్ని స్టోరీ లెవెల్లో 3 స్టోరీ లెవెల్గా కనెక్ట్ చేయాలన్నమాట. చిన్న స్టోరీ ఉన్నదానికి దాన్ని కనెక్ట్ చేసి మనం చెప్పాలి. ఒకటి, రెఫరింగ్ టు సంథింగ్ రిలేటెడ్ టు ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద స్టూడెంట్ ఇన్ దేర్ ఏరియా ఆఫ్ ద యాక్టివిటీ, ఇంట్రెస్ట్ ఆర్ నాలెడ్జ్. ఇంకోటి ఏంటంటే మనం వాళ్ళు ఏది చెప్తే వింటారు స్టూడెంట్స్. సపోజ్ ఇప్పుడు రిజల్ట్ వచ్చింది అనుకోండి, మనం రిజల్ట్ గురించి లేకపోతే క్రికెట్ మ్యాచ్ వరల్డ్ కప్ గెలిచారు అంటే ఆ వరల్డ్ కప్ ఎవరు గెలిచారు దానిలో నుంచి కొంచెం చెప్తూ మనం దాంట్లో మోటివేట్ చెప్తూ మన క్లాస్ రావాలంటే కరెంట్ ఇష్యూస్ బేస్ చేసుకుని చెప్తా ఉన్నాం అనుకో, దెర్ ఈజ్ ఎ మోర్ ఎఫెక్టివ్. లింకింగ్ టు ద పర్సన్ లెసన్ టు ప్రీవియస్ లెసన్ టు ద ఫ్యూచర్ లెర్నింగ్. అంటే మనం ఇప్పుడు చెప్పిన పాత లెసన్ చెప్పి ఆ పాత లెసన్స్కి ప్రజెంట్ ఇప్పుడున్న లెసన్ చెప్పి నెక్స్ట్ దాన్ని లేకపోతే మనం ఇప్పుడు కరెంట్ ఉన్నదాన్ని ఫ్యూచర్కి నేర్పించడం చెప్పాలన్నమాట. దీస్ ఆర్ ద స్కిల్ ఆఫ్ ఇంట్రడక్షన్. తర్వాత స్కిల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. అసలు ఎక్స్ప్లెనేషన్ అనేది ఎలా చేయాలి. టీచర్ ఆర్గనైజ్ ద నెంబర్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద క్లాస్ రూమ్ టువర్డ్స్ దిస్ ఎండ్. అంటే మనం ఏది చెప్తాం ఇది నేర్చుకున్నామంటే ఎండ్ ఆఫ్ మనం కొన్ని చెప్తాం అనమాట. యూజెస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు ద కాన్సెప్ట్. అంటే ప్రతి ఇంటర్ రిలేటెడ్ కూడా మనం రిలేట్ చేసి కాన్సెప్ట్ అనేదాన్ని జోడించి చెప్తాం అనమాట. దిస్ ఇంటర్ రిలేటెడ్ మ్యాటర్స్ టు రిలేటెడ్ టు ద టాపిక్. అంటే దానికి సంబంధం లేకపోయినా ఎందుకు చెప్తామంటే ఈజ్ రిలేటెడ్, దానికి ఫైనల్గా మనం రిలేషన్ అనేదాన్ని తీసుకొస్తాం అనమాట. దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్ ఏంటంటే ఫ్యాక్ట్స్, కాన్సెప్ట్స్ కానీ లేకపోతే ఫ్యాక్ట్స్ కానీ ఇన్ ఆర్డర్ టు డెవలప్ అండర్స్టాండింగ్ అమాంగ్ ద పీపుల్. కాన్సెప్ట్ని లేకపోతే ఫ్యాక్ట్స్ని అండర్స్టాండ్ అనేది స్టూడెంట్స్కి మనం ఎక్కువ నేర్పించాలన్నమాట, ఎక్కువ టీచ్ చేయాలి. అందుకని ఇది మనకు అర్థం కావాలి, ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇంటర్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ ఇవి వ్యూ టు డెవలప్ ద అండర్స్టాండింగ్ అమాంగ్ ద పీపుల్. దాన్ని ఉన్న స్టూడెంట్స్లో అది అవగాహన లేకపోతే దాని మీద డీటెయిల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది వాళ్ళకి ఇవ్వాలన్నమాట. వాళ్ళకి మనం నేర్పించాలి. ద కాన్సెప్ట్ విచ్ ఈజ్ వ్యూ టు డెవలప్ ద అండర్స్టాండింగ్ అమాంగ్ ద పీపుల్ టువర్డ్స్ ద కంటెంట్ అండర్ స్టడీ. ఫర్ ఎగ్జాంపుల్, హౌ ఐస్ ఈజ్ ఏ మ్యానుఫ్యాక్చర్డ్. ఐస్ అనేదాన్ని ఎలా తయారు చేస్తారు అని చెప్తే దెర్ ఇస్ ద డిఫరెంట్ స్టెప్స్ ఇన్ దేర్ మాన్యువల్ రిలేషన్స్ విత్ ద ఎక్స్ప్లెయిన్. ఈ ఐస్ అనేదాన్ని ఎలా చేస్తాం, డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి అనమాట. గివింగ్ ద ఎక్స్ప్లెనేషన్ టు ద పీపుల్. మనం ఏం చెప్తాం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, కీప్ ఇన్ మైండ్ ఇన్ ద ఏజ్ లెవెల్ ఆల్సో. ఇప్పుడు చిన్నోళ్ళకి చెప్పేటప్పుడు ప్రైమరీ సెక్షన్స్లో చెప్పేటప్పుడు ఒకలాగా చెప్తాం, సెకండరీ సెక్షన్స్లో ఒకలాగా చెప్తాం. అలాగే మన ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్లో వచ్చేటప్పుడు వేరేలా చెప్తాం అనమాట. అంటే వాళ్ళ స్టడీ దాన్ని బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి కూడా మన ఎక్స్ప్లెనేషన్ అనేది ఏజ్ లెవెల్ని కూడా మనం చూసుకుని మనం చెప్పాలన్నమాట. నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, కొన్నిసార్లు అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అంటే స్టూడెంట్స్ అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అనుకో, వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు టీచ్ చేస్తారు కానీ దేర్ ఈజీగా గ్రాస్ప్ చేస్తారనమాట. అలాగే జియోలాజికల్ గ్రాఫికల్స్ అనమాట, అంటే జియోగ్రాఫికల్ సిట్యువేషన్స్. అంటే ఇప్పుడు సపోజ్ మన ఆంధ్రాలో తీసుకుంటే ఒకలాగా ఉంటారు, హిమాలయ ప్రదేశ్లో తీసుకుంటే ఒకలాగా ఐస్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అక్కడ ఏంటి వింటర్ రాగానే ఆటోమేటిక్ అక్కడ క్లైమేటికల్ కండిషన్స్కి మనం ఇక్కడ రావాలంటే ఈ కీప్ అండర్ ద రిఫ్రిజిరేటర్స్, లేకపోతే ఐస్ని కూల్ చేసాయి అనమాట.
కూలింగ్ టవర్స్ దగ్గర మనం ఐస్ని ప్రిపేర్ చేస్తాం. దీస్ అంటే డిఫరెంట్. ఇవన్నీ మనం కన్సిడర్ చేసి చెప్పాలన్నమాట. దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ సిగ్నిఫికెంట్లీ ఇన్ఫ్లుయెన్స్ ద ఎఫెక్టివ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇవన్నీ కన్సిడర్ చేసి చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అనేది వేరియేషన్ అనేది వస్తుంది అనమాట. The skill of questioning, explanation define the activity bring about a understanding is someone about the concept, principles, phenomena which give the explanation. మనం ఎప్పుడు కాన్సెప్ట్ అనేదాన్ని ఎప్పుడు మనం చెప్పాలన్నమాట. తర్వాత ప్రిన్సిపల్స్, దానిలో ఉన్న నియమ నిబంధనలు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఫినామినా, అది అలాగే జరుగుద్ది. ఫినామినా అంటే అది అలాగే చేస్తేనే అలా ఐస్ ఫామ్ అవుద్ది. ఇప్పుడు సపోజ్ ఐస్ ఉంది, అండర్ ద 4 degrees దగ్గర తీసుకొచ్చినప్పుడు మాత్రమే అయితే 0 degrees దగ్గరే స్టార్ట్ అవుతుంది అనమాట. -4కి ఇంకా క్రిస్టల్ లాగా ఫామ్ అవుతుంది. అంటే ఇట్స్ ఐస్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. అంటే దానికి మనం ఇంకా ఆ ఫినామినా అలాగే తీసుకురావాలి. అంతేగాని నేను 2 degrees దగ్గర, 1 degree దగ్గర, లేకపోతే 0.5 degrees దగ్గర ఎందుకు ఫామ్ అవ్వట్లేదంటే అది అలా జరగదు. దట్ ఈస్ కాల్డ్ ఫినామినాస్. అది ఎక్కడైనా అలాగే జరుగుద్ది అనమాట, ఆ క్లైమేటికల్ కండిషన్స్. అదనమాట. బిహైండ్ ద వేరియస్ లాజికల్ స్టెప్స్ ఇన్వాల్వింగ్ ద అరైవింగ్ ద ఇంటర్ఫిరెన్స్. అలాగే చాలా మనం ప్రతిదీ ఏది చెప్పినా దాని లాజికల్ థింకింగ్ అనేది ఎప్పుడు మనం అప్లై చేయగలగాలి. ఆ విధంగా మనం యాజ్ ఏ టీచర్గా మన స్టూడెంట్స్కి ఎక్స్ప్లెనేషన్ అనేది చేయాలన్నమాట. దిస్ ఇస్ ద గుడ్ ఎక్స్ప్లెనేషన్ విచ్ ఈజ్ అండర్స్టాండ్ బై ద పీపుల్. దెర్ఫోర్ ద టీచర్ మస్ట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్, థాట్స్, ఐడియాస్ ఎక్సెట్రా. ఇవన్నీ మనం కన్సిడర్ చేయాలన్నమాట. కాన్సెప్ట్, థాట్స్, ఐడియాస్ such a way is the understandable by the people for whom it is concerned. ఈ కన్సైన్డ్ దాని గురించి మనం ఎప్పుడు మనం చెప్పేదాని గురించి ఎప్పుడు మనం ఈ అవగాహన కలిగి మన ఐడియాస్ అన్నీ ఐడియాస్ అన్నీ గ్యాదర్ చేసి దాన్ని అప్లై చేసి మన స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అప్పుడు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ఏ స్కిల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్. అంటే స్కిల్ అనేది అలా చేస్తారు. నెక్స్ట్ స్కిల్ ఆఫ్ క్వశ్చనింగ్ we will discuss tomorrow. Okay, today class is next class next topics మనం చేద్దాం. Today class is closed. Thank you.